చైనాను దాటి భారత్ అతి త్వరలోనే సూపర్ పవర్ అవుతుందా అంటే అవును అనే సమాధానం వినిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం చైనా ఆర్థిక వ్యవస్థ ఒక సబ్బు బుడగలా పేలిపోయేందుకు సిద్ధంగా ఉందని విశ్లేషకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా చైనా ఆర్థిక వ్యవస్థపైన వెలువడిన అనేక విశ్లేషణలో ముఖ్యంగా ఆ దేశ జీడీపీ భారీగా తగ్గిపోయిందని, ఇది మందగమన సూచనలు చూపిస్తోందని పలు ఏజెన్సీలు పేర్కొంటున్నాయి. ఇటీవల చైనా 2024 జీడీపీ లెక్కల్లో అధికారికంగా ప్రకటించిన గణాంకాలు 5% వృద్ధిని సంపాదించినట్లు పేర్కొంది. అయితే నిజానికి చైనా వృద్ధి రేటు కేవలం 3% లోపు ఉండే అవకాశం ఉందని రోడియం గ్రూప్ అనే సంస్థ అంచనా వేసింది. ప్రధానంగా చైనాలో పెద్ద మొత్తంలో ఆర్థికంగా వెనుకబాటుతనం అనేది కనిపిస్తోంది. ఆ దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనం వైపు వెళ్తుంది అనేందుకు ఇది సంకేతమని నిపుణులు చెబుతున్నారు. 2025 ఏప్రిల్ నెలలో చైనా పారిశ్రామిక ఉత్పత్తి 6.1% పెరిగినట్లు పేర్కొంది. కానీ వాస్తవానికి చైనాలో డిమాండ్ మాత్రం 5.1% మాత్రమే కనిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం వినియోగదారుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ తగ్గడమే అని నిపుణులు పేర్కొంటున్నారు. దీనికి తోడు చైనాలో నిరుద్యోగం కూడా భారీగా పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా చైనాలో పరిశ్రమలు మూతపడుతున్నాయని, దీనికి ప్రధాన కారణం అమెరికా చైనా మధ్య నెలకొన్నటువంటి వాణిజ్య యుద్ధమే ప్రధాన కారణంగా పేర్కొంటున్నారు. అలాగే చైనా నుంచి పెద్ద మొత్తంలో యాపిల్ లాంటి సంస్థలు భారత్ వైపు తమ తయారీ సంస్థలను తరలిస్తున్నాయి.